అనంతపురం జిల్లాలోని కాశ్మీర్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, అనంతపురం ప్రజలు ఆనందించాలని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్లో ఎటువంటి అపశృతులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎగ్జిబిషన్ సిబ్బందికి తెలియజేశారు. ఎగ్జిబిషన్ ఇన్ఛార్జ్ రాఘవ మాట్లాడుతూ, ఆడవారికి సంబంధించినటువంటి గాజులు, కమ్మలు, మిగిలిన వస్తువులు ఉన్నాయని, పిల్లలకు ఆట వస్తువులు, పెద్దలకు గేమ్లు, ఎగ్జిబిషన్ అంటే పెద్ద జాయింట్ వీల్, అన్ని రకములైనటువంటి ఆట వస్తువులు ఉన్నాయని తెలియజేశారు. ప్రజలు ఈ సంక్రాంతి సెలవుల్ని ఈ ఎగ్జిబిషన్ ద్వారా సంతోషంగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈరోజు అనంతపూర్లో ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలందరికీ వినోదంతో పాటు ఇక్కడ వస్తువులన్నీ దొరికే విధంగా ఈ యాజమాన్యం వారు అనంతపూర్లో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్య అతిథులుగా మరి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని మరి అందరినీ కూడా పిలిపించి ఈరోజు చేయడం కూడా ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా ప్రజలకు పిలుపునివ్వడం ఏంటి అంటే, గతంలో ఎగ్జిబిషన్స్లో కొంతమంది కొన్ని స్టాండర్డ్స్ వాడక కొన్ని అపశృతులు జరిగాయి. కానీ ఇప్పుడు అనంతపురం ఎగ్జిబిషన్, ఏకేఎస్ ఎగ్జిబిషన్ దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసి ప్రారంభించారు. మా ఎగ్జిబిషన్ గుత్తి రోడ్డు కేటీఆర్ ఫంక్షన్ హాల్ ముందర ఉంది. ఈ రోజు నుంచి ఎన్ని రోజులు ఉంటుంది? ఈ రోజు నుండి 45 రోజులు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు మా ఏకేఎస్ ఎగ్జిబిషన్కి మన దగ్గుబాటి ప్రసాద్ అన్న గారు వచ్చేసి ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాము. మా ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందండి. గుత్తి రోడ్ కేటీఆర్ ఫంక్షన్ ఉంది మా ఏకేఎస్ ఎగ్జిబిషన్. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఉల్లాసన వాతావరణంలో సాయంత్రం కూడా ఫ్యామిలీతో రావాల్సిన కూర్చున్నాము. మా ఎగ్జిబిషన్ జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, మినీ ట్రైన్, బౌన్సర్, చిన్నపిల్లల ఆట వస్తువులు, ప్రతి ఒక్కటి, లేడీస్ కావాల్సిన జ్యువెలరీ ఐటమ్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మనం అనంతపురంలోని గుత్తి రోడ్లో కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ అనేది ప్రత్యేక ఆకర్షణగా తీసుకుని ఈ నూతన సంక్రాంతి శుభాకాంక్షలతో మన ప్రజలకి ప్రత్యేక ఆకర్షణగా కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో మెయిన్ మన ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్. అక్కడ ఉండే థీమ్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం ఉంది. గత నెల రోజుల నుంచి దాదాపు 50 మంది వర్కర్లతో, తమిళనాడు నుంచి వర్కర్లతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళల కోసం షాపింగ్ ప్లస్ పిల్లలకి పెద్దలకి ఆడుకోవడానికి సంబంధించిన అమ్యూజ్మెంట్ రైడ్స్ అన్ని ఏర్పాటు చేయడం అయింది. ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ నుంచి 40 రోజులు అనంతపురం ప్రజల్ని ఆహ్లాదపరుస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.